సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులతో ఒక సబ్ కమిటీ వేయటం జరిగింది. ఆ సబ్ కమిటీ అనేక దఫాలు అటు పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, ఇట్లా అన్ని శాఖలని R&B అన్ని శాఖలతో సమన్వయంతో కమిటీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 3-4 సార్లు దీని మీద రివ్యూ తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు గత 2014-19లో ఎంతో ఘనంగా యాక్చువల్గా ఈ పుష్కరాలను చేసాము. అయితే అప్పుడు టైం కేవలం 4 నెలల ముందే వర్క్ స్టార్ట్ చేసాం, కేవలం 4 మంత్స్ ముందు. అయితే ఈసారి దీనికి 1 year కంటే ముందే దీని మీద ఒక ప్లాన్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎన్విరాన్మెంట్స్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్నింటినీ వర్క్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా టూరిజం వాళ్ళు స్టార్ట్ చేశారు, పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఇరిగేషన్ వాళ్ళు కూడా కొన్ని స్టార్ట్ చేశారు. మిగతా అన్నీ కూడా ఈ రైనింగ్ సీజన్ అయిన తర్వాత, ఈ వర్షాకాలం సీజన్ అయిన తర్వాత వాళ్ళు మేజర్ వర్క్ స్టార్ట్ చేశారు. త్వరలో R&B వాళ్ళు కూడా యాక్చువల్గా టేకప్ చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖలో గత వారం ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో, మంత్రులతో వాళ్ళందరితో డిస్కస్ చేశాను. వారి రిక్వైర్మెంట్ అన్ని డిస్కస్ చేశాను. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది 580 కోట్లు ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పుష్కరాలకు సంబంధించి ఏదైతే వర్క్స్, రోడ్లు వైడింగ్ కానీ, రోడ్లు కానీ, వాటర్ కానీ, ఒకసారి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆ యొక్క సివరేజ్ కానీ, స్ట్రాంగ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ చేయడం కోసం యాక్చువల్గా ఒక 580 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను కమిషనర్ గారికి చెప్పాను, అది కోఆర్డినేట్ చేసుకుని ఇమీడియట్గా టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేయమని. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా ఇక్కడికి రావటం, ప్రజాపంతోనూ అధికారులతోనూ యాక్చువల్గా కోటిలింగం ఘాట్ నుంచి ఘాట్లన్నీ యాక్చువల్ పుష్కర్ ఘాట్ దాకా తిరగటం కొన్ని గమనించాము. ఇవన్నీ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రితో, ఎందుకంటే ఎక్కువగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినవి, వారితో మళ్ళీ కూర్చొని వారిని కూడా రమ్మని వారితో కూర్చొని డిస్కస్ చేసి దాని మీద కూడా ముందుకు పోవటం జరుగుతుంది. ఈసారి కనీసం పోయినసారి అయితే 4,80,00,000 సుమారుగా వచ్చారని ఎస్టిమేషన్, ఒకే రోజు 60 లక్షలు వచ్చారని, ఈసారి ఒకే రోజు 1 కోటి దాకా భక్తులు వస్తారని ఎస్టిమేట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ కావచ్చు, పోలీస్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, దాని మీద కూడా యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ డిస్కస్ చేయడం జరిగింది. శానిటేషన్, ప్రత్యేకంగా శానిటేషన్ అయితే పోయినసారి 8,000 మందిని యాక్చువల్ ఇక్కడ అపాయింట్ చేశారు మున్సిపల్ శాఖ. ఈసారి 15,000 కావాలని, ఆల్రెడీ 15,000 మంది కావాల్సి వస్తుందని శానిటేషన్ సంబంధించి చెప్పడం జరిగింది. పోలీసు 30,000. ఈ విధంగా దీన్ని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఇది